హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. మన ఛానల్లో కమోడిటీ సిరీస్ స్టార్ట్ చేస్తాము. అండ్ ఈ కమోడిటీ సిరీస్కి సంబంధించి అసలు కమోడిటీ ట్రేడింగ్లో ఏముంటుంది అండ్ మనం ఇందులో ఇన్వాల్వ్ అయిన రిస్క్స్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకోవడం జరిగింది. అండ్ యాజ్ ఎ బిగినర్ మీరు ఉన్నప్పుడు కమోడిటీ ట్రేడింగ్ని అప్రోచ్ అవ్వడం ఎలాగా, అండ్ ఈ కమోడిటీ ట్రేడింగ్లో పర్టికులర్గా గోల్డ్ అన్నది చాలా వోలటైల్ అసెట్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ కమోడిటీస్లో ప్రెషియస్ మెటల్ అయిన గోల్డ్కి సంబంధించిన కాంట్రాక్ట్స్ని ట్రేడ్ చేద్దాం అనుకున్నప్పుడు మనకి జనరల్గా దానికి సంబంధించి వోలటాలిటీ అన్నది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం కమోడిటీస్ ట్రేడింగ్లో ప్రెషియస్ మెటల్ అయిన గోల్డ్ ఎలా మూవ్ అవుతూ ఉంటుంది అండ్ దీనికి సంబంధించి బిగినర్గా ఉన్నప్పుడు ఒక స్ట్రాటజీతో దీన్ని అర్థం చేసుకోవడం ఎలాగా, అండ్ వీటితో పాటు దీనికి సంబంధించిన రిస్క్ మేనేజ్మెంట్ని మనం ఎలా ఫాలో అవ్వాలి అన్న విషయాలు ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ముందుగా మనం గోల్డ్ కాంట్రాక్ట్కి సంబంధించి అసలు గోల్డ్ ప్రైస్ దేని మీద డిపెండ్ అవుతుంది, ఎందుకు మూవ్ అవుతుంది తెలుసుకుందాం. సో ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు ఒక రిలయన్స్ షేర్కి సంబంధించిన ప్రైస్ మూమెంట్ అన్నది కంపెనీ తీసుకున్న డెసిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అన్న షేర్ కంపెనీ తీసుకున్న డెసిషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటే గోల్డ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇలా మనకి డిపెండ్ అయ్యే ఫ్యాక్టర్స్ని మనం మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్గా మనకి ఇన్ఫ్లేషన్ అనేది ఇంపార్టెంట్ రోల్గా ఉంటుంది. సో జనరల్గా మనకి ఇన్వెస్టర్స్ ఎప్పుడు ఒక పర్టిక్యులర్ అసెట్ మీద వాళ్ళు పెట్టిన రిటర్న్ని ఇన్ఫ్లేషన్తో కంపేర్ చేస్తూ ఉంటారు. సో నేను ఇక్కడ ఒక 100 రూపీస్ పెట్టాను, ఇన్ఫ్లేషన్ 5 రూపీస్గా ఉంది. సో ఇన్ఫ్లేషన్తో కలుపుకున్నప్పుడు మనకి 105 రూపీస్గా మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ మినిమం బీట్ చేయాలి అన్న గోల్తో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ మనం హిస్టారికల్గా చూసుకున్నప్పుడు గోల్డ్ ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తూ ఒక మంచి రిటర్న్స్ ఇస్తూ ఉండడాన్ని కూడా మనం చూడొచ్చు. సో గోల్డ్ యొక్క ప్రైస్ డిపెండ్ అయ్యే ఇంకొక ఇంపార్టెంట్ పారామీటర్ మనకి ఇంట్రెస్ట్ రేట్స్. సో ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతూ తగ్గుతూ ఉన్నప్పుడు హెచ్ఎన్ఐస్ కానీ రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ మార్కెట్లో ఉన్న సెంటిమెంట్ అనేది సడన్గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ కండిషన్లో మనకి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ బెటర్గా ఉంటుందా, లేకపోతే మనకి బ్యాంక్ రిటర్న్లో ఎక్కువ వస్తుందా? సో ఇలా ఇన్వెస్టర్స్ కంపేర్ చేసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినప్పుడు కానీ తగ్గించినప్పుడు కానీ దానికి సంబంధించిన రిఫ్లెక్షన్ అనేది మనకి గోల్డ్ ప్రైస్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ వీటితో పాటు మనకి గ్లోబల్గా మనకి ప్రైస్ మూమెంట్స్ అన్నవి, జనరల్ ట్రేడ్స్ అన్నవి యుఎస్ డాలర్స్లో జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి యుఎస్ డాలర్ యొక్క ప్రైస్ మూమెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందో ఇలాంటి సందర్భాల్లో మనకి గోల్డ్ యొక్క ప్రైస్ మూమెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇది మాత్రమే కాదు, ఎప్పుడైతే మనకి గ్లోబల్ మార్కెట్స్లో ఒక అన్సర్టనిటీ ఉండి మార్కెట్స్ మనకి క్రాష్ అయ్యే సిచ్యువేషన్ కనుక మార్కెట్స్లో చూసినప్పుడు ఇమీడియట్గా గోల్డ్ ప్రైస్ అన్నది ఒక సేఫ్ హెడ్జింగ్ ఎసెట్గా మనకి చాలామంది ట్రేడర్స్ భావించి, సో గ్లోబల్ మార్కెట్స్ క్రాష్ అవుతున్న చాలా సందర్భాల్లో మనకి గోల్డ్ ఒక సేఫ్ హెడ్జింగ్ ఆప్షన్గా ఇన్వెస్టర్స్ భావించడం వల్ల మనకి జనరల్గా గోల్డ్ ప్రైస్ మూమెంట్స్ అనేవి గ్లోబల్ అన్సర్టనిటీస్ ఉన్నప్పుడు మనకి దాని యొక్క ప్రైస్ అబ్నార్మల్గా పెరగడం కానీ తగ్గడం కానీ మనం చూస్తూ ఉంటాం. అండ్ మార్కెట్స్లో ఎప్పుడైతే ఒక పీస్ అండ్ కామ్ ఎన్విరాన్మెంట్ ఉంటుందో అప్పుడు జనరల్గా మార్కెట్స్తో పాటు మనకి గోల్డ్ అనేది ఒక కన్సిస్టెంట్ రిటర్న్ ఇస్తూ రావడాన్ని చూసాము. అండ్ కొన్నిసార్లు ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తూ ఉన్న రిటర్న్ కూడా మనకి గోల్డ్ ఇస్తూ ఉండడాన్ని మనం చూడొచ్చు. అండ్ ఎప్పుడైతే ఒక అన్సర్టనిటీ అనేది పెరుగుతూ ఉంటుందో ఇలాంటి సందర్భాల్లో మనకి గోల్డ్ ప్రైస్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ బిగినర్గా ఉన్నప్పుడు మనం ఈ గోల్డ్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండి ట్రేడ్ చేయవలసి ఉంటుంది. బికాస్ మనకి ఒక పర్టిక్యులర్ ప్రైస్ పాయింట్, లైక్ మనం రిలయన్స్లో మాట్లాడుకున్నట్టు రిలయన్స్కి సంబంధించిన న్యూస్ ఒకటి కాన్సన్ట్రేట్ చేయడం ఈజీ. బట్ అదే మనం గోల్డ్ కమోడిటీ ట్రేడింగ్లో చూసుకున్నప్పుడు మనకి ఇక్కడ ప్రైస్ మూమెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ప్రాఫిట్ అండ్ లాస్ పొటెన్షియల్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ వీటితో పాటు మనకి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద ఈ పర్టికులర్ గోల్డ్ ప్రైసెస్ అనేది డిపెండ్ అయి ఉండడం వల్ల ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ మనం మన ట్రేడింగ్ జర్నీని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది యాజ్ అ కమోడిటీ ట్రేడర్. సో గోల్డ్ కాంట్రాక్ట్కి సంబంధించిన ప్రైస్ మూమెంట్ని మనం అర్థం చేసుకున్నాము. అండ్ యాజ్ అ బిగినర్ ట్రేడర్గా మీరున్నప్పుడు ఇక్కడ గోల్డ్కి సంబంధించి మనం ఫాలో అవ్వాల్సిన ఒక 2 బేసిక్ రూల్స్, లైక్ మనం ట్రెండ్ డిసైడ్ అవ్వడం ఎలాగా అండ్ ఎంట్రీని ప్లాన్ చేసుకోవడం ఎలాగా అన్న విషయాన్ని ఒక బిగినర్ ఇన్వెస్టర్ పర్స్పెక్టివ్లో చూద్దాం. అండ్ ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ మూమెంట్ని అబ్జర్వ్ చేయడానికి నేను దాని యొక్క డెక్స్3 ప్లాట్ఫామ్ నుంచి బిల్డ్ చేయబడిన T3 టర్మినల్ నుంచి దీన్ని అబ్జర్వ్ చేయబోతున్నాను. అండ్ ఈ పర్టిక్యులర్ గోల్డ్ మూమెంట్ని అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను గోల్డ్ యొక్క కాంట్రాక్ట్ని ఇక్కడ నుంచి సెర్చ్ చేస్తున్నాను. సో గోల్డ్ కాంట్రాక్ట్లో మనం చూసినప్పుడు మనకి గోల్డ్ ఫ్యూచర్ ప్రైస్ అనేది 1,44,000గా మనకి ఇక్కడ ఉండడాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ గోల్డ్కి సంబంధించిన ఈ స్ట్రాటజీని మనం 5 minutes టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేయబోతున్నాము. అండ్ చాలామంది ట్రేడర్స్కి తెలుసు మూవింగ్ యావరేజ్.
సో ఈ మూవింగ్ యావరేజ్ని మనం అప్లై చేసి మనం మార్కెట్లో ఏ ట్రెండ్ నడుస్తుంది అన్న విషయాన్ని ఇక్కడ నుంచి గమనిద్దాం. సో ఇక్కడ మనం ఈఎంఐ అనేది మనకి బేసిక్గా 9గా సెట్ అయి ఉంటుంది. దీన్ని మనం 81 ఈఎంఐగా సెట్ చేస్తాం. అండ్ 81 ఈఎంఐ మనం ఎప్పుడైతే సెట్ చేస్తామో మనకి ఇక్కడ మార్కెట్ ట్రెండ్ అన్నది ప్రాపర్గా అర్థమవుతుంది ఇన్ 5 minutes టైం ఫ్రేమ్. అండ్ దీన్ని మనం బ్యాక్ టెస్ట్ చేద్దాం అనుకుందాం. సో ఇక్కడ మనం ఆల్మోస్ట్ 25th ఫిబ్రవరిన ఇక్కడ నుంచి గమనించినప్పుడు మనకి ఫస్ట్ టైం ఇక్కడ నుంచి మార్కెట్ 81 మూవింగ్ యావరేజ్ కిందకి రావడాన్ని చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం గమనించినప్పుడు అప్రాక్సిమేట్గా 1,60,000 నుంచి మనకి ప్రైస్ అన్నది అప్రాక్సిమేట్గా 1,59,000 వరకు రావడాన్ని చూసాము. అండ్ ఆల్మోస్ట్ 1,64,000 నుంచి మనకి 1,58,000 వరకు మార్కెట్ ఇక్కడ రావడాన్ని చూడొచ్చు. అండ్ 1,59,000కి మార్కెట్ ఇక్కడ ఫస్ట్ టైం రావడాన్ని చూసాము. అండ్ ఇక్కడ నుంచి మనం మార్కెట్లో ప్రైస్ మూమెంట్ని అబ్జర్వ్ చేసినప్పుడు మనకి అది 1,60,000 వరకు వెళ్ళడాన్ని ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ కంటిన్యూస్ ట్రెండ్ని మనం గమనించినప్పుడు మనకి 1,67,000 వరకు కంటిన్యూస్గా అప్ ట్రెండ్లో ఉండడాన్ని చూడొచ్చు. సో ఇక్కడ మనం మార్కెట్లో గమనించినప్పుడు మార్కెట్ యొక్క ట్రెండ్ ఎలా అయితే మనకి మూవ్ అవుతుందో దానికి తగ్గట్టు ఇక్కడ మనకి 81 మూవింగ్ యావరేజ్ ఫాలో అవుతూ రావడాన్ని ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ 1,60,000 దగ్గర మనకి లాంగ్ ఎంట్రీ వచ్చింది. ఇక్కడ మనం గమనించినప్పుడు 1,68,000గా మనకి ఇక్కడ మార్కెట్లో అప్రాక్సిమేట్గా మళ్ళీ ట్రెండ్ చేయడాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. సో అప్రాక్సిమేట్గా 7,000 to 8,000 పాయింట్స్ మూమెంట్ని ఇక్కడ నుంచి మనం ట్రెండ్ చేంజ్ రావడాన్ని ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ అగైన్ మనకి ఇక్కడ 1,68,000 దగ్గర మార్కెట్ కిందకి వచ్చినప్పుడు మనం గమనించినప్పుడు అది మనకి అగైన్ మార్కెట్ కంటిన్యూస్గా కిందకి వచ్చి 1,61,000 వరకు మనకి షార్ట్ ఎంట్రీలో ప్రాఫిట్ ఇవ్వడాన్ని చూడవచ్చు. అంటే మార్కెట్కి సంబంధించిన డైరెక్షన్ని మనం ఇక్కడ అన్బయాస్డ్గా ఉన్నప్పుడు కొంత అబ్జర్వేషన్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది ట్రెండ్ ఐడెంటిఫై చేయడానికి బాగానే ఉంటుంది. బట్ ఎంట్రీ కూడా మనం ఒక పర్టికులర్ హై తర్వాత తీసుకుంటామా అంటే ఇక్కడే మనం డే క్యాండిల్కి వెళ్ళి మన ట్రేడింగ్ సెటప్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు గమనించినప్పుడు డే క్యాండిల్లో మీరు ఎంట్రీ ప్లాన్ చేస్తారు అనుకుందాం. సో ఇక్కడ నుంచి మనం గమనించినప్పుడు మార్కెట్లో మనకి 1,32,000 దగ్గర ఇక్కడ మనకి ఒకసారి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ తీసుకోవడాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఇది మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకోవడాన్ని చూస్తాము. అండ్ అగైన్ ఇక్కడ కూడా మనకు అది సపోర్ట్ తీసుకోవడాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఇక్కడ మనం ఓవరాల్గా గమనించినప్పుడు మార్కెట్లో ఒక అప్సైడ్ మొమెంటం ఉంటున్న ఈ కంటిన్యూస్ అప్సైడ్ మొమెంటంని మనం క్యాప్చర్ చేయలేము అనుకున్నప్పుడు మనం డే క్యాండిల్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక లాంగ్ టర్మ్ అండ్ ట్రెండ్ కంటిన్యూ అవుతున్నా సరే మనం దాంట్లో స్ట్రాంగ్గా ఎంట్రీ తీసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం గమనించవచ్చు మార్కెట్లో ఒక ట్రెండ్ అన్నది 50 EMA పైన కంటిన్యూస్గా ట్రేడ్ అవుతూ ఉండడాన్ని మనం చూడొచ్చు. అండ్ ఎప్పుడైతే మనకి డే క్యాండిల్లో సపోర్ట్ తీసుకుంటుందో అది మనకి అప్రాక్సిమేట్గా ఇక్కడ February 2nd తీసుకోవడాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ అలా మనం ఫిబ్రవరిలో మనం ఎంట్రీ తీసుకుందాం అనుకున్నప్పుడు అండ్ ఎప్పుడైతే మనకి 5 minutesలో కూడా మనకి ఒక సపోర్ట్ జోన్లోకి వస్తుందో అప్పుడు మనకి మన ట్రేడింగ్ యొక్క ఆపర్చునిటీ అనేది బెటర్ సక్సెస్ రేట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ని మనం గమనించినప్పుడు మనకి మూవింగ్ యావరేజ్ అనేది మార్కెట్ యొక్క ట్రెండ్ని ఐడెంటిఫై చేస్తుంటే మనం డే క్యాండిల్లో తీసుకుంటున్న సపోర్ట్ రెసిస్టెన్స్ అనేవి మనకి ప్రాపర్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్గా కనిపించడం వల్ల మనం ఏదైతే ఎంట్రీ తీసుకుంటున్నామో ఆ ఎంట్రీని జస్టిఫై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ మనం డే క్యాండిల్లో ఒక స్ట్రాంగ్ మొమెంటమ్ ట్రెండ్లో ఉండబోతున్నాము. అండ్ 5 minutesలో కూడా ఈ ట్రెండ్ని మనం కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు మనం ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ అనేవి ప్రాపర్గా ప్లాన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఒక బిగినర్గా ఉన్నప్పుడు మనం మార్కెట్ యొక్క మొమెంటమ్ని ఒక పర్టికులర్ ఎసెట్లో అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి కన్ఫర్మేషన్స్ ఏవో తీసుకోవడం ద్వారా మాత్రమే అది మనకి ప్రాపర్గా అర్థమవుతుంది. అండ్ మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టు ఒక 50,000 రూపీస్ లోపలే మనం ఈ ట్రేడింగ్ని ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటామో అలాంటి సందర్భాల్లో మీరు ఒక ప్రాపర్ ట్రేడర్ అండ్ ప్రాపర్ మైండ్ సెట్ని బిల్డ్ చేసుకునే అవకాశం మనకి మార్కెట్ కల్పిస్తుంది. సో మనం డైరెక్ట్గా గోల్డ్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు బిగినర్గా ఉన్నట్లయితే 50,000 లోపు ఒక గోల్డ్ పెట్టాలి, లేకపోతే ఇలా మనం మినిమం లాట్ సైజ్ ఉన్న ఎసెట్ని ప్లాన్ చేసుకొని మనం ట్రేడ్ చేసుకున్నప్పుడు మన ట్రేడింగ్ జర్నీ అనేది ప్రాపర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో బిగినర్గా మీరు ఎటువంటి స్ట్రాటజీస్ డిప్లాయ్ చేస్తున్నా లేకపోతే ఎటువంటి ట్రేడింగ్ స్ట్రాటజీని మీరు గమనిస్తున్నా ట్రేడింగ్ స్ట్రాటజీని డిప్లాయ్ చేసే ముందు 1-2 సార్లు ఆ స్ట్రాటజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మినిమల్ అసెట్స్లో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకునే వరకు మీరు ఆ పర్టికులర్ ట్రేడింగ్ జర్నీ అనేది కమోడిటీస్ ట్రేడర్గా కంటిన్యూ చేయడం అనేది
కొంత ఇబ్బందిగా ఉండే ఛాన్స్ ఉంటుంది బికాస్ ఆఫ్ హ్యూజ్ ప్రాఫిట్ అండ్ లాస్ పొటెన్షియల్. సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం ప్రాపర్గా ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అలాంటి సందర్భాల్లో మాత్రమే మనం యాజ్ అ కమోడిటీ ట్రేడర్గా సక్సెస్ఫుల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఈ గోల్డ్ ట్రేడింగ్లో మీరు ఎటువంటి స్ట్రాటజీస్ కోరుకుంటున్నారు అండ్ మీరు ఏ కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్ అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.